దానికి కాంపెన్సేషన్. తిరుపతిలోని సీనియర్ సిటిజన్ మహిళను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశామన్నారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రావు. వైజాగ్ కేంద్రంగా కొంతమంది సైబర్ నేరగాళ్లు ఫోన్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు ఎస్పీ హర్షవర్ధన్ రాజు. వారిపై నిఘా ఉంచి కేసు దర్యాప్తు ప్రారంభించగా విచారణలో దాదాపు 3.5 కోట్ల సైబర్ క్రైమ్ జరిగినట్లు గుర్తించామని వెల్లడించారు. తిరుపతిలోని ఓ సీనియర్ సిటిజన్ మహిళకు వాట్సాప్ కాల్ చేసి ఢిల్లీ సిబిఐ అధికారులమంటూ 200 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగినట్లు భయపెట్టారన్నారు. ఆ మహిళ పైన ఉన్న బ్యాంక్ అకౌంట్ ను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించినట్లు భయపెట్టారన్నారు. ఆ మహిళ వద్ద నుంచి 2.5 కోట్ల రూపాయలు దండుకున్నారని ఎస్పీ వెల్లడించారు. డబ్బులు తీసుకెళ్లాక ఫోన్ కాల్ రాకపోవడంతో మహిళకు అనుమానం వచ్చి తిరుపతి పోలీసులను ఆశ్రయించిందని తెలిపారు. మహిళ ఇచ్చిన వివరాల ప్రకారం దర్యాప్తు నిర్వహించగా విశాఖకు చెందిన 7గురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. వారి వద్ద నుండి ఒక కారు, 10 లక్షలు విలువ చేసే బంగారం, 32.5 లక్షల రూపాయల నగదు, ఒక సిమ్ మాడ్యులర్, 8 రూటర్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు ఎస్పీ హర్షవర్ధన్ రాజు. పోలీసు డిజిటల్ అరెస్ట్ అనే ఒక ఎంఓలో కొంతమంది అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే యాక్చువల్గా ఈ కేసు మనకు 11th అట్లా రిపోర్ట్ అయింది మనకు తిరుపతిలో. దాంట్లో ఏమిటంటే ఒక కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి మీరు మనీ లాండరింగ్ ఒక 200 crores మనీ లాండరింగ్ కేసులో మీ అకౌంట్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేయాల్సి వస్తే అని చెప్పి ఆమెకి వాట్సాప్ కాల్ రావడం, సబ్సిక్వెంట్గా ఆవిడ నుంచి ఒక 10 days స్పాన్లో ఆవిడికి సంబంధించిన ఒక 7 డెబిట్ అకౌంట్స్ నుంచి ఒక 12 అకౌంట్స్కి దాదాపు 2.5 crores ఆవిడ నుంచి వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఒక చాలా పాపులర్ ఎంఓ అయిపోయింది. ఏమంటే అందరికీ కూడా ఇదే స్టోరీ అనమాట. మీది పలానా మనీ లాండరింగ్ కేసులో మీ నేమ్స్ ఉన్నాయో, లేకపోతే మీ నేమ్ మీద పార్సిల్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయి అని చెప్పి మేము ముంబై సైబర్ క్రైమ్లో మీ మీద కేసు రిజిస్టర్ అయింది అని చెప్పి ముంబై క్రైమ్ టీం మాట్లాడినట్టు, తర్వాత సిబిఐ మాట్లాడినట్టు, తర్వాత ఆర్బీఐ మాట్లాడినట్లు ఇట్లా ఒక విక్టిమ్ని వాళ్ళు చోజ్ చేసుకొని వాళ్ళని ఎక్కడ బయటికి పోనీయకుండా మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళని ఒక ఫియర్లోకి నెట్టేసి వాళ్ళ దగ్గర బాగా హ్యూజ్ అమౌంట్స్లో అమౌంట్ అంతా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. చాలా పాపులర్ ఎంఓ అయింది. సో ఈ ఎంఓలో మనకు నిజంగా అది గొప్ప బ్రేక్ త్రూ వచ్చింది. దీంట్లో కరెక్ట్ ఒక 11th రోజు వారం రోజుల క్రితము ఒక పర్సన్ అరెస్ట్ చేయడం కాదు, వారం కరెక్ట్గా 21st రోజు ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది, అరుణ్ కుమార్ అని చెప్పి రాజమండ్రిలో. సో అతన్ని పట్టుకున్న తర్వాత అతను కన్ఫెషన్ బేస్ చేసుకొని మన వాళ్ళు టెక్నికల్గా అనాలిసిస్ చేసి ఫర్దర్ లీడ్స్ మీద నిన్న